Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఆగో ఆగో ఆగంటున్నానా? నేను చెప్తున్నాను కదా, ఆగవయ్యా. ఈ జగ్గుబాయిని పట్టుకోవడం అంత సులభం అనుకున్నారా? అది అసాధ్యం. ఏ కానిస్టేబుల్, గేటుకి తాళాలు వేయవయ్యా. వాడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పద శివ, ఏంటి వీళ్ళ కూర్చున్నావు? రాయుడి లోపల వేరే ఉన్నాయో చూద్దాం. మీరు వెళ్ళండి, నాకిప్పుడు ఆడుకునే మూడ్ లేదు. ఎక్కడికి వెళ్తున్నా? ఆగా. ఎక్కడికి పారిపోతున్నావురా? ఆగమంటున్నాడుగా, ఆగా. నిన్నే చెప్తున్నా, నీ బాల్ నా చేతిలో ఉందిరా రే. చల్లగా వర్దిల్లు బాబు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. నీ దగ్గర ఎవడ్రా ఆశీస్సులు అడిగింది? నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుని. లడ్డూ సింగ్ చెప్తున్నా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఆగో. ఒక పోలీస్ వాడు పిట్ ప్యాకెట్ కొట్టి, ఒక పోలీస్ వాడి ముందు పిట్ ప్యాకెట్ కొట్టి అలా పారిపోకూడదు. ఆగిపో. ఏమైంది లడ్డు సింగ్ గారు? శివ, నువ్వు వచ్చేసావు, చాలా మంచి తగ్గింది. ఈ దొంగ, అదే ఈ పిట్ ప్యాకెట్ ని మనం పట్టుకోవాలి. నాకు నువ్వు సహాయం చెయ్యాలి. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఓకే సార్, మీరు వెతకండి, నేను వెతుకుతాను. ఎక్కడికి పోయావురా? స్వామీజీ, మీరు ఎవరినైనా చూసారా? వాడి మొహంలో వింతగా పెద్దగా నల్ల మచ్చ ఒకటి ఉంటుంది. ఇలాంటి మచ్చ? కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే ఉంటుంది వాడికి కూడా. స్వామి, అతను ఒక దొంగ అవునా? అలాగే మీ పేరు లడ్డూ సింగ్. అతన్ని మీరు వెంటాడుతున్నారు. అతను మీకు టోకరా ఇచ్చాడు.
ఏంటి అవునా? ఎస్ మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే స్వామి, కానీ మీకు ఇది ఎలా తెలిసింది? అరే నేను జ్యోతిష్యుణ్ణి, నా మొహం చూస్తే నీకు తెలియడం లేదా? చూడు, ఆ దొంగ ఇదిగో ఇటువైపు వెళ్ళాడు. సరే, ఇవన్నీ చెప్పినందుకు నాకు ముందుగా 10 రూపాయలు దక్షిణిచ్చి వెళ్ళు. ఓకే ఇప్పుడే ఇస్తాను. మీరు మహాత్ములకంతా మహాత్ములు. అంటే నా అభిప్రాయం మీరు పురుషుడే కాదని, అంటే మీరు మహాపురుషుడని చెప్పడానికి వచ్చాను స్వామి. అరే శివ, అటువైపు వెళ్ళొద్దు, మనం గేట్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఇప్పుడే నాతో ఒక పెద్ద జ్యోతిషుడు మాట్లాడాడు. ఆ పిట్ పాకెట్ దొంగ గేటు వైపే వెళ్ళాడట. ఇందులో ఇంకొక పెద్ద వింత ఏంటో తెలుసా? ఆ స్వాముల వారికి కూడా ఇంత పెద్ద మచ్చ ఉంది. అది వాడికి ఉన్నట్టు పెద్ద సైజులోనే ఉంది. ఏంటి, ఇద్దరికీ అదే పెద్ద నల్ల మచ్చ ఉందా? అయితే అది ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. మీరు అతని దగ్గర మోసపోయారు. హై! అంతేకాదు, నా దగ్గర నుంచి 10 రూపాయలు దక్షిణగా తీసుకువెళ్ళిపోయాడే. వాణ్ణి వదిలిపెట్టను. లడ్డూ సైగో వస్తున్నాను. పట్టుకున్నాడు, తప్పించుకున్నాడు. ఎవరైనా దీన్ని ఆపండి, మేము కిందకి దిగాలి. శివ, ఆపండి, ఎవరైనా దీన్ని ఆపండి అయ్యా. ఏమైంది? త్వరగా సరిచేయండి. మా వల్ల కావడం లేదు. ఏ వేరు దేనికి కనెక్షన్ ఇచ్చారో మాకేం అర్థం కావడం లేదు తమ్ముడు. ఇక్కడ నేను వేలాడుతున్నాను. శివ, కాపాడు. దాన్ని మాత్రం లాక్కండి, ఎందుకంటే ఉన్నట్టుండి జైంట్ వీల్ ఒకేసారి ఆగిపోతుంది. ఎవరైనా కాపాడడానికి రండి. ఎవరైనా అసలు సమస్య ఏమిటి శివ? ఏం లేదు, ఒక దొంగని వెతుకుతున్నాం. అతని మొహం మీద ఒక పెద్ద నల్ల మచ్చ ఉంటుంది. ఆగరా, ఆగో. ఆగమంటున్నాడుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టండి రా. రే, అరే శివ, గోస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నాడు, రండి మనం వెళ్దాం. ఎవరైనా కాపాడండి. ఏంటి ఈ చోటు ఇంత చీకటిగా ఉంది? నాకు చాలా భయం వేస్తుంది. భయపడకు, నేనున్నానుగా. ఒకసారి మా ఊర్లో కరెంటు కట్ అయింది తెలుసా? ఎటు చూసినా మా ఊర్లో చీకటి. అందరూ భయపడి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను ఏమన్నానో తెలుసా? ఎవరూ భయపడొద్దు, నేనున్నానుగా అన్నాను. ఆగండి, ఇది గోస్ట్ హౌస్. భయపడకండి, ఇవన్నీ బొమ్మలే.
దయ్యం దయ్యం శివ దయ్యం 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 శివ 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 దయ్యం దయ్యం నువ్వు ఒక దొంగని వెతుకుతున్నావు కాదు. అవును అవును వెతుకుతున్నాను వెతుకుతున్నాను అతని వెతుకుతున్నాను మొహం మీద పెద్ద మచ్చుంది కదా. లేదు అవును 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 ఉంది ఒక పెద్ద మచ్చ ఒకటి ఉంది వాడి మొహంలో ఉంది. ఎందుకంటే ఇక్కడున్న దెయ్యాలన్నీ అబద్ధం. నేనే నిజమైన దెయ్యాన్ని. శివ కాపాడు అసలైన దయ్యాన్ని చూశాడు శివ. ఇక్కడ అచ్చం మన శివలాగే ఒక భూతం ఉంది చూడు. ఇక్కడి నుంచి పారిపోదా. నేనే నిజమైన శివాని, భూతాన్ని కాను. అన్ని భూతాలు వాళ్ళకే చెప్తున్నాయి. ఇది ఖచ్చితంగా భూతమే, అనుమానమే లేదు. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా రా. శివ రేవా, ఆడి యూడి భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే శివ, ఆల్ ది బెస్ట్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.